నరసింహమూర్తిలా అలా ఊగిపోతే ఎలా? అమ్మమ్మ గారు వెళ్ళేదాకా ఏ గొడవ చేయనని నాకు మాట ఇచ్చారు కదా, కొంచెం కోపం తగ్గించుకోండి. నేను కోపాన్ని ఆపుకోవడం అంటే అగ్నిపర్వతం మీద అల్యూమినియం మూత పెట్టినట్టే. అయినా బామ్మ సంతోషం కోసం తప్పదు. పద. యాండి చూసారా మావయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారు? నానా, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఎప్పుడూ పిల్లల పుట్టినరోజులే చేశానురా. ఇప్పుడు అమ్మ పుట్టినరోజు చేస్తున్నాను. ఆనందమే కదా. రండి రండి. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? ప్రపంచంలో ఉన్న కుళ్ళుని కళ్ళారా చూసి రావడానికి. ఏమైందన్నయ్య? జ్ఞానం పాలు పొంగినట్టు పొంగిపోతుందిరా. ప్రసంగించినట్టుగా అలా చెప్తున్నావేంటన్నయ్య? ఎన్ని జన్మలెత్తితే మాత్రం ఇలాంటి తల్లి కడుపును పుడతాంరా. మాతృదేవత, మాతృదేవో భవ. సడన్ గా నా మీద పడ్డావేంట్రా? ఆగమ్మా, కొంచెం ఓపిక పట్టు. సంబాల్కారో అంటే ఏంటి? ఏమోరా, రీల్స్ లో చూశాను. ఏమే వంటంతా పక్కన పెట్టి ఇంతసేపు ఎక్కడ ఊరేగావే? మీరు ఆగండి. ఏమైంది అత్తయ్య? ఇప్పుడేదో అన్నారు. ఎక్కడ ఊరేగావు అని అడిగాను. నా ఇష్టం. నా మొగుడుతో కలిసి ఊరేగుతాను, ఊర్లో వెళ్తాను. మీకెందుకు? ఏంటే నోరు లేస్తోంది? వంట ఎవరు చేస్తారు? మీకు చేతులు లేవా? మీకు చేతి కాదా? మీరు ఉండొచ్చు కదా. మీరు వడ్డించవచ్చు కదా. ఏ నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా? మీ కాలంలో హోటల్ నుంచి తెచ్చిపెట్టారా? మీరు తినలేదా? వంట రాదా? నేనే రావాలా? నేను లేకపోతే దిక్కు లేదా? ఏమన్నా? ఇంకా వివరంగా చెప్పమంటావా? నేను చెప్తాను తల్లి, నేను చెప్తాను. అవసరం లేదు, వదిలేయండి. మనోజ్, నువ్వు వచ్చి బెలూన్ చూదు. నాకు బుగ్గలు నొప్పి పెడతాయి. అన్నీ నొప్పి పెడతాయిరా నీకు, అన్నీ నొప్పి పెడతాయి. అవి పాత లెక్కలు అయి ఉంటాయి పార్లరమ్మా. కొత్త లెక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా. యాండి కాఫీ తాగుతారా? అగ్నిపర్వతాన్ని అరచంచా నీళ్లతో చల్లార్చలేవు మీనా. ఏమంటున్నాడమ్మా వీడు? ఆకలి అంటున్నారు మావయ్య. ఇందాకటి నుంచి కడుపులో ఆకలి అగ్నిపర్వతంలా మండుతోందని ఆకలికి. రోజుల తర్వాత అభిషేకం చేయిస్తాగా. ఏమైంది వాడికి? ఏమో 2 రోజులు ఆగమంటున్నారుగా. ఆగండి మీరిద్దరు. వదిన, నేను మీకు వంటలో హెల్ప్ చేయనా? వద్దు రవి, బాగా మండుతోంది. మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను. రోహిణి, బాలు ఎక్కడ ఉన్నాడు? బయట డెకరేషన్ వర్క్ చూసుకుంటున్నాడు. నిన్నేమైనా అడిగాడా? దేని గురించి? ఏం లేదు, ఊరికే అడిగాను. అప్పుడప్పుడు నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు? నీ మాటల్లో ఏదో టెన్షన్ కూడా కనిపిస్తుంది. ఏమైంది? అదేం లేదు రోహిణి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది తనకి? అమ్మా అమ్మా, ఏంటమ్మా అదే పనిగా ఫోన్ చేస్తుంటావు? అమ్మా, నేను చింటూని మాట్లాడుతున్నాను. చింటూ, అమ్మమ్మ లేదా అక్కడ? ఇక్కడే ఉంది. నేను నీతో మాట్లాడాలని అడిగితే నీకు ఫోన్ చేసి ఇచ్చింది. అవునా? సరే నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. ఊరికి ఎప్పుడు వస్తున్నావమ్మా? తొందరలోనే వస్తాను. అమ్మా, ఒక గుడ్ న్యూస్. ఏంటది? అమ్మా, నేను మ్యాథ్స్ టెస్ట్లో 92 మార్క్స్ తెచ్చుకున్నాను. ఓ, అలాగా? అవునమ్మా, ఇంతకు ముందు నేను 50 మార్కులే తెచ్చుకునేవాడిని. ఇప్పుడు 92 మార్క్స్ తెచ్చుకున్నాను. వెరీ గుడ్ రా బంగారం. అమ్మా,
ఇంతకు ముందు అసలు నాకు స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు నువ్వు నాకు అమ్మవని తెలిసాక రోజు చాలా జాలీగా స్కూల్కి వెళ్తున్నానమ్మా. ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నానమ్మా. నువ్వు ఇలాగే చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. టీచర్ కూడా నన్ను బాగా మెచ్చుకున్నారమ్మా. నీ వల్లే నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. అమ్మా, నిన్ను చూడాలనుందమ్మా. వచ్చేస్తాను నాన్న. అమ్మ కొద్దిగా బిజీగా ఉంది. నా పనులన్నీ పూర్తవగానే త్వరగా వచ్చేస్తాను. బంగారం, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. మరి బంగారం బుజ్జి కన్నా అది ఇది అంటున్నావు? అది తన పేరు బుజ్జి. మేమంతా బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం. బుజ్జా? ఏదో చిన్నపిల్లలు లేదా ముసలోళ్ళ పేరుల్లో ఉన్నాయి. లేదు, తన పేరు బుజ్జియే. మేమంతా బుజ్జి బుజ్జి కన్నా అని పిలుస్తుంటాం. మరి నన్ను ఇంతవరకు బంగారం బుజ్జి కన్నా అని ఎప్పుడు పిలవలేదే? పిలుస్తాను, దానికే ఉంది. నీ పేరు మనోజ్ కదా. షార్ట్గా క్యూట్గా మనో అని బావా అని నాకు నచ్చినట్టు మార్చి మార్చి నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను. ఓహో, అలాగా? యా, ఇప్పుడు బంగారం అంటాను. సరే, నేను కూడా నేను బుజ్జి కన్నా అని పిలుస్తాను. అది సరే, మనం అమ్మమ్మ గారి బర్త్డేకి ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేద్దాం? అట్లీస్ట్ ఒక రింగ్ అయినా తీసిద్దాం. అవసరం లేదు, ఎందుకంత ఖర్చు? అలా అంటావేంటి మనోజ్? మనవడిగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆవిడ బాలుకి అన్నీ చేసింది, నాకేమి చేయలేదు. అలాగనే ఉండకూడదు. ఇంట్లో అందరూ ఏదో ఒకటి ఇస్తారు. మనం ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా. సరే, ఓ చీర కొనిద్దాం. చీర ఒకటేనా? అది చాలే, ఇప్పుడే వెళ్ళి కొనుక్కుందాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. అమ్మా, అక్క ఫోన్ చేసింది. ఎందుకు తీయలేదు? ఆయనతో బయటకు వెళ్ళానమ్మా. అల్లుడు గారు వచ్చేసారా? ఇంట్లోనే ఉన్నారమ్మా, డెకరేషన్ పనులు చూసుకుంటున్నారు. ఎందుకు? ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందమ్మా. రేపు అమ్మమ్మ గారి 75వ పుట్టినరోజు. ఊరు నుంచి వస్తున్నారు. అవునవును, మీ మావయ్య గారు కూడా సాయంత్రం ఫోన్ చేసి ఇదే విషయం చెప్పి ఇంటికి రమ్మన్నారే. అక్క, అయితే రేపు ఇంట్లో పార్టీనా? అవును, మర్చిపోకుండా రండి. రేపు సాయంత్రానికల్లా ఇక్కడ ఉండేలా చూడండి. ఎవరు? అత్తయ్య? ఇలా ఇవ్వు. అత్తయ్య, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం అల్లుడు గారు, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం అత్తయ్య. రేపు మర్చిపోకుండా ఇంటికి వచ్చేయండి. మా షీలా డార్లింగ్ పుట్టినరోజు. అలాగే అల్లుడు గారు, వచ్చేస్తాం. యాండి, మావయ్య గారు ఆల్రెడీ చెప్పారంట. ఓ అత్తయ్య, మేము నేరుగా వచ్చి పిలవలేదని ఏం అనుకోకండి. అదేం లేదు అల్లుడు గారు, మేము తప్పకుండా వస్తాం. మేమేమైనా బయట వాళ్ళమా బావా? మన ఇంట్లో ఫంక్షనేగా, నేను ఖచ్చితంగా వస్తానులే. సరే సుమతి, ఇదిగో మీ అక్కకి ఇస్తున్నాను. హలో అమ్మా, రాత్రికి ఇక్కడే భోంచేయాలి. నువ్వు అక్కడ వంట గింట ఏం పెట్టుకోవద్దు. అదంతా సరేనే, పుట్టినరోజుకి ఆవిడకి మనం ఏదైనా తీసివ్వాలి కదా. ఇప్పుడు ఏం తీసివ్వాలి? నీకు అమ్మమ్మ గారికి ఏం తీసివ్వాలనుందో అదే తీసివ్వమ్మా. ఫోన్ ఇవ్వు. అత్తయ్య, మీరిప్పుడు ఖర్చు గిర్చి ఏం పెట్టుకోకండి. అంటే అది అల్లుడు గారు, 75వ పుట్టినరోజు అంటే పెద్ద విషయం కదా. నిజమే అత్తయ్య, పెద్ద విషయమే. కాకపోతే మీరు దానికోసం ఖర్చు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇక్కడికి వస్తే అంతే చాలు. వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మా నాన్నమ్మ కూడా మీ దగ్గర నుంచి ఏమీ ఆశించదు. మీరు వచ్చేయండి, సరేనా? అలాగే అల్లుడు గారు. ఇలా ఇవ్వండి అమ్మా. అల్లుడు గారు ఇలా అంటున్నారేంటే? ఏమీ తీసుకోకుండా ఎలాగే రమ్మంటావు? మీ అత్తయ్య గారికి ఈ ఒక్క అవకాశం చాలు. అమ్మా, నువ్వు ఆయనన్నా ఏం పట్టించుకోవద్దు. నువ్వేం తీసుకోవాలనుకున్నావో అదే తీసుకో. రేపు వచ్చేయండి అమ్మా. అలాగే లేవే, వచ్చేస్తాం. అమ్మా, ఇప్పుడు బామ్మగారికి ఏం కొనిద్దాం? బంగారపు వస్తువు ఏదైనా తీసివ్వాలనుంది, కానీ అంత డబ్బు మన దగ్గర లేదు కదా. అమ్మా,
పోనీ చీర కొనిద్దామా? ఆ, సరేనే, స్వీట్లు పళ్ళు అన్ని పెట్టిద్దాం. అమ్మా, శివతో చెప్పాను కానీ వాడు రాను అని చెప్పాడు. పర్లేదు లేవే, వాడు రాకపోవడమే మంచిది. మొన్న అల్లుడు గారి మీద కేసు కూడా పెట్టాడు. అల్లుడు గారు వాడిని చూస్తే గొడవ అవుతుంది. మన వల్ల అక్కడ ఎలాంటి గొడవ రాకూడదే. మనం మాత్రమే వెళ్ళొద్దాం. అలాగమ్మా. మీనా, అత్తయ్యని అనవసరంగా ఖర్చు పెట్టొద్దని చెప్పు. అదంతా వాళ్ళు చూసుకుంటారులేండి. మరి మనమేం చేద్దాం? ఏమన్నా తీసుకుందామంటే ఆ పనికిమాలిన వాడి వల్ల బంగారం కొనలేకపోతున్నాం. ఇవే ముళ్ళకంప లక్షణాలంటే. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు? తనే ఇలా చేశాడని మనకింతవరకు తెలియదు కదా. నేను బల్ల గుద్ది చెప్తున్నాను, వాడే చేశాడు. నాకు బాగా తెలుసు. షీలా డార్లింగ్ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నానని నాకు బాధగా ఉంది. అవునండి, చైన్ కొనలేకపోయాము. కానీ ఆవిడ సంతోషపడేలా వేరే ఏదో ఒకటి చేయొచ్చు కదండి. అదే ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉన్నారు. కాసేపు ఆ కోపాన్ని తీసి పక్కన పెట్టండి. ఒక వస్తువు బహుమతిగా ఇస్తే కాసేపు ఆవిడ సంతోషంగా ఉంటుంది. కానీ అలా కాకుండా మనసుకి తాకేలా, ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే ఆలోచించండి. సరే, ఆలోచిస్తాను.